అందరికీ నమస్కారం. నిన్న మన భారతదేశానికి ఒక ప్రముఖమైన టూరిస్ట్ ప్లేస్గా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో టెర్రరిస్ట్ అటాక్ భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి టూరిస్టులుగా వెళ్ళినటువంటి భారతీయుల మీద అక్కడ కొంతమంది టెర్రరిస్టులు అటాక్ చేసి 25 మంది టూరిస్టుల్ని, అదేవిధంగా ఒక్క స్థానిక కాశ్మీర్ యువకుడిని దారుణంగా చంపడాన్ని అయితే మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం. ముందుగా ఆ కుటుంబాలన్నిటికీ కూడా ఘనమైనటువంటి సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అయితే ఈ సంఘటన వెనకాల చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిలో ఒక పెద్ద భారీ కుట్రకోణమే ఉందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, అదేవిధంగా గుజరాత్ రాష్ట్రాలు ఎలాగో జమ్మూ కాశ్మీర్ కూడా భారతదేశంలో ఒక భాగంగా చేసుకొని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానివ్వండి, హోంమంత్రి అమిత్ షా గారు కానివ్వండి, దానిని కూడా డెవలప్ చేసి దేశంలో ఆ ప్రాంతాన్ని చాలా విలువైన టూరిస్ట్ ప్లేస్గా, చాలా గొప్ప టూరిస్ట్ ప్లేస్గా తీర్చిదిద్దాలని చెప్పేసి అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల సంక్షేమానికి, ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే అది చూసి ఓర్చుకోలేని కొంతమంది దాయాది దేశాల వాళ్ళు, అంటే ముఖ్యంగా పాకిస్తాన్ దేశం వాళ్ళు ఉంటే కాశ్మీర్ మన దగ్గర ఉండాలి, కానీ ఇది పూర్తిగా మన యొక్క కంట్రోల్లో ఉండాలి, కానీ భారతదేశం వాళ్ళు దీన్ని రూల్ చేయడం ఏంటి, భారతీయులు దీన్ని రూల్ చేయడం ఏంటి, భారతీయులు ఇక్కడ విచ్చలవిడిగా తిరగడం ఏంటి అని చూసి ఓర్చుకోలేక వాళ్ళ కళ్ళల్లో కుళ్ళుబడి, వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పడి వారు నిన్న ఏదైతే ఒక పిరికిపంద చర్య తీసుకొని 26 మంది అమాయకుల్ని దారుణంగా చంపినటువంటి పరిస్థితి అయితే మనందరం కూడా చూసాం. అంటే ఈ విషయం చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది. ఇది ఒక దేశం మీద జరిగిన అటాక్ అనాలా, లేక ఒక మతం మీద జరిగినటువంటి అటాక్ అనాలా అనేది కూడా అర్థం అవునటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే, అంటే ఆ ఇన్సిడెంట్ నుంచి బయటపడిన వాళ్ళు కొంతమంది చెప్పే పరిస్థితులను బేస్ చేసుకొని వాళ్ళని మీరు హిందువులా ముస్లింలా అని సపరేట్ చేయడం, అదేవిధంగా వాళ్ళకి ఖురాన్లోని సమ్ స్లోగన్ చెప్పమంటాం, తర్వాత వాళ్ళు ఒక కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాత అతను ముస్లిం కాకపోతే అతన్ని తన భార్య బిడ్డల ముందే లేదా తన తల్లిదండ్రుల ముందే దారుణంగా కాల్చి చంపడాన్ని మనం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం అయితే ఉంది. ఒక భారతదేశ పౌరుడిగా, ఒక భారతీయుడిగా భారతదేశంలో శాంతి భద్రతలు మనం కోరుకోవాలి. ప్రతి భారతీయుడికి ఈ దేశంలో రక్షణ కల్పించాల్సిన అవసరం మనకుంది. ప్రతి భారతీయుడికి ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఆ కష్టాల్లో మనందరం కూడా పాలు పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్న విషయాన్ని అయితే క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పాకిస్తాన్తో మనకున్నటువంటి సంబంధాలు కానీ, అదేవిధంగా పాకిస్తాన్తో మనకున్నటువంటి ఒప్పందాలు కానివ్వండి, వీటన్నిటిని రద్దు చేసుకోవడానికి ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం సిద్ధపడి ముందుకొచ్చింది. అయితే వాటిలో ముఖ్యంగా మనం చూసినట్లయితే 1960 నాటి సింధు జలాల ఒప్పందం అమలుకైతే మన భారతదేశం పూర్తిగా నిలిపివేసింది. దీనివల్ల ఏం ఇంపాక్ట్ ఉంది ఏంటి అనేది మళ్ళీ మాట్లాడతా. అదేవిధంగా బార్డర్స్ ఏవైతే ఉన్నాయో
వాఘా అటారీ సరిహద్దు చెక్ పోస్ట్ను తక్షణమే మూసేశారు. అదేవిధంగా సార్క్ వీసా మినహాయింపు కింద పాకిస్తానీలను భారత్లోకి ప్రవేశించే విధానాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. ఇప్పటికీ ఆ విధంగా ఎవరైనా భారతదేశంలో ఉన్నట్లయితే వాళ్ళ వీసాలన్నింటినీ కూడా రద్దు చేసి వెంటనే వాళ్ళని పాకిస్తాన్ వెళ్ళిపోమని చెప్పి అయితే చాలా క్లియర్గా వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం అనేది అయితే జరిగింది. అదేవిధంగా భారత్లోని పాక్ హైకమిషన్లో ఉండే సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గుర్తింపును కూడా రద్దు చేసి పాకిస్తాన్కి ఒక గట్టి బుద్ధి చెప్పే పరిస్థితి అయితే ఈరోజు భారతదేశం చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తుంది అనే విషయం అయితే చాలా క్లియర్గా ఉంది. అదేవిధంగా ఎవరైతే వాళ్ళ పాక్ హైకమిషన్లో సలహాదారులుగా పనిచేస్తున్నారో వాళ్ళ గుర్తింపు రద్దు చేయడమే కాకుండా ఈ వారం అయిపోయేలోగా అంటే వారాంతం అదే వారంలోగా వాళ్ళందరూ కూడా మన భారతదేశాన్ని వదిలిపెట్టేసి పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హుకుం జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు భారతదేశం అటు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ రెండు దేశాల్లో ఉన్నటువంటి హైకమిషన్ సిబ్బంది జనరల్గా 55 మంది ఉండేవాళ్ళు. దానిని కూడా 30 మందికి కుదిస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మన భారతదేశం శాంతిని కోరుకుంటుంది, అహింసకు వ్యతిరేకం, టెర్రరిజానికి వ్యతిరేకం, కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వంగా జీవించే, స్వేచ్ఛగా జీవించే హక్కు ఈరోజు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఉంది. ఇటువంటి టెర్రరిజం అటాకుల్ని భారతదేశంలో పుట్టిన ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు అన్న విషయం అయితే చాలా క్లియర్గా అందరికీ తెలుసు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది పాకిస్తాన్తో దౌత్య సంబంధాలపై భారత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాక్తో సింధు నదీ జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు భారతదేశం ప్రకటించింది. ఇంతకీ అసలు ఆ ఒప్పందం ఏంటంటే జలాలను పంచుకోవడం కోసం, అంటే సింధు నది ద్వారా వచ్చే వాటర్ ఏదైతే ఉందో దానిని పంచుకోవడం కోసం, అంటే ఆ నది ద్వారా వచ్చే జలాలను ఏ విధంగా పంచుకోవాలి అనేది దీని యొక్క సారాంశం. అంటే దీని క్లియర్గా మనం డీటెయిల్గా వెళ్ళినట్లయితే సింధు దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీనిపై 1960 సెప్టెంబర్లో ఆనాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆ రోజు ఎవరైతే ఉన్నారో అయూబ్ ఖాన్ దీని మీద సంతకాలు చేసి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఒప్పందం ప్రకారం అంటే ఏదైతే మనం ఇప్పుడు భారత్ పాక్ సింధు జలాల ఒప్పందం అంటున్నామో ఈ ఒప్పందాల ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సెట్లెస్ నదులపై భారతదేశానికి హక్కులు లభించాయి. వీటి సగటు వార్షిక ప్రవాహం 33 మిలియన్ ఎకరాల అడుగులుగా ఉన్న విషయం అయితే అందరికీ తెలుసు. అదేవిధంగా సింధు నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, సినాబ్లపై పాకిస్తాన్కు హక్కులు దక్కాయి. అంటే ఈ ఒప్పందం ప్రకారం సింధు నదిలో ఉపనదులైన, అంటే సింధు నదికి తూర్పు పక్కన పారే రావి, బియాస్, సెట్లాస్ నదులపై పూర్తి హక్కులేమో భారతదేశానికి వచ్చాయి. అదేవిధంగా సింధు నదికి పశ్చిమ భాగాన నదులైనటువంటి జీలం, సినాబ్లపై హక్కులేమో పాకిస్తాన్కి దక్కాయి. ఈ నదుల యొక్క జలాల్ని వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వాటిని ఎవరు ఎన్ని మిలియన్ ఎకరాలకు ఉపయోగించుకోవాలి అనేదే ఈ భారత్ పాక్ సింధు జలాల ఒప్పందం అనేది చాలా క్లియర్గా తెలుసు. సింధు దాని ఉపజలాలను భారత్ పాక్లు ఒకరికొకరు స్నేహభావంతో పరస్పరం అవసరాల రీత్యా పంచుకోవాలని చెప్పేసి అయితే క్లియర్గా ఆ ఒప్పందంలో ఆ రోజు రాసుకోవడం జరిగింది. పశ్చిమ నదుల జలాల్లో భారత్ వాటాను సేద్యానికి పరిమితంగా, జల విద్యుత్తు
ఉత్పత్తికి, జల రవాణా, చేపల వేటకు గరిష్టంగా ఉపయోగించుకోవచ్చు అని అయితే దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ విషయంలో రెండు దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు శాశ్వత సింధు కమిషన్ PIC అన్నారు, దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి రెండు దేశాల నుంచి కమిషనర్లు బాధ్యతగా ఉన్నారు. గత 6 దశాబ్దాలలో భారత్ పాక్ల మధ్య యుద్ధాలు జరిగిన, పలుమార్లు ఉద్రిక్తతలు నెలకొన్న సింధు జలాల ఒప్పందం అమలుకు అనేవి అడ్డు రాలేదు. కానీ ఇటీవల కాలంలో డ్యాంల నిర్మాణం, నీటి యొక్క వినియోగం, ఒప్పంద నిబంధనల అమలుకు సంబంధించి వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా పశ్చిమ నదులైన జీలం, సినాబ్లపై జమ్మూ కాశ్మీర్లో నిర్మితమవుతున్న జల విద్యుత్ కేంద్రాలపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కానీ ఒప్పందం ప్రకారం ఈ ఉపనదుల జలాలను భారత్ సాగు కోసం పరిమితంగా, జల విద్యుత్ కోసం గరిష్టంగా ఉపయోగించుకోవచ్చు. అయినా కిషన్ గంగా, రాట్లే ప్రాజెక్టులపై పాకిస్తాన్ వివాదం లేవనెత్తి మధ్యవర్తిత్వం కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా ప్రపంచ బ్యాంకును ఆల్రెడీ వాళ్ళు కోరుకోవడంలో వాళ్ళ మతలబ్ ఏంటో ఎవరికైతే అర్థం కాలేదు. ఈ ఒప్పందం అమలును భారత్ పూర్తిగా నిలిపివేయడానికి సిద్ధపడింది. కాబట్టి ఈరోజు ఏం జరుగుతుందా ఏందనేది చాలా క్లియర్గా అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి భారత్ పాక్ సింధు జలాల ఒప్పందం ఏదైతే ఉందో, ఈ ఒప్పందం రద్దు ఏదైతే ఉందో, దీనివల్ల పాకిస్తాన్కి సైలెంట్గా భారతదేశం నరాలు కట్ చేసిందన్న విషయం అయితే ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోతా ఉంది. భవిష్యత్తులో దీనివల్ల పాకిస్తాను భరించలేని బాధ అయితే అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు పహల్గామ్ దాడి ఎందుకు చేసాంరా బాబు అని చెప్పేసి పాకిస్తాన్ తల్లబట్టుకునే విధంగా, పాకిస్తాన్ భవిష్యత్తు తరాలందరూ కూడా పశ్చాత్తాపడే విధంగా భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఉంది. ఎందుకయ్యా అంటే గతంలో ఎప్పుడు కూడా సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం, వాస్తవానికి గతంలో పాక్తో యుద్ధాలు, సైనిక ఘర్షణలు జరిగినప్పుడు కూడా దయతో భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేయకుండా కట్టుబడి ఉండింది. ఇక్కడ చూసినట్లయితే పాకిస్తాన్ ఎన్నిసార్లు కవ్వింపు చర్యలు చేపట్టినా, యుద్ధాలు చేయడానికి ముందుకొచ్చిన, భారతదేశం మీద అటాకులు చేపించిన, సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా మన వాళ్ళు బ్రేక్ చేయలేదు, దాన్ని ఆపలేదు కూడా. ఈసారి ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే పాకిస్తాన్ చేస్తున్నటువంటి పిరికి పంద చర్యలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా వచ్చింది అని చెప్పేసి అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నీటి పంపిణీలో సింధు జలాల ఒప్పందం ఒకటి అని కూడా మనందరికీ తెలుసు. ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి సింధు జలాల ఒప్పందం రద్దు అనే నిర్ణయంతో పాకిస్తాను తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోబోతా ఉంది. దానివల్ల జరిగే కొన్ని ముఖ్యమైన పరిణామాలు ఇబ్బందులు ఏంటంటే ఈ ఒప్పందం నిలిపివేత పాకిస్తాన్ను ఎండబెడుతుంది. ఆ దేశంలో నీటి సరఫరా అత్యధికంగా ఈ నదులపైన ఆధారపడి ఉంది. ఆ దేశంలో 23.7 కోట్ల మంది ప్రజలు తాగునీటి అవసరాలకు ఈ జలాలను వాడతారు. ముఖ్యంగా కరాచీ, లాహోర్, ముల్తాన్ నగరాలు నేరుగా ఈ నదుల నీటినే ప్రజలకు అందిస్తూ ఉంటాయి. అంటే ముఖ్యంగా వాళ్ళ ముఖ్యమైన సిటీస్ ఏవైతే కరాచీ, లాహోర్, ఈ కరాచీ, లాహోర్లో ఉండే ప్రజలందరూ కూడా వాళ్ళు తాగునీటి కోసరంగా ఈ సింధు జలాల మీద ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి. అంటే ఆ రాష్ట్రాల్లో ఉండే ప్రజలకి రానున్న రోజుల్లో నీళ్లు కూడా తాగలేని స్థితికి వెళ్ళిపోయే రోజులైతే దగ్గరకు వచ్చాయని అయితే మనం క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇంకొకటి, పాక్ వ్యవసాయానికి వాడే నీటిలో 80% ఈ ఒప్పందం కిందే లభిస్తూ ఉంది. 16 లక్షల హెక్టార్ల సాగు అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పాక్ రాజకీయాలు, సైన్యాన్ని శాసించే పంజాబ్ ప్రావిన్స్కు ఇదే జీవనాడి. ఆ దేశ జీడిపిలో 23% వ్యవసాయం నుంచే లభిస్తుంది. కాబట్టి ఇక గ్రామీణ ప్రాంతాల్లో 68% ప్రజలు
ఈ యొక్క వాటర్ మీద డిపెండ్ అయిపోయి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆ రాష్ట్రంలో ఉండే ఆ దేశంలో ఉండే రైతులందరికి కూడా, ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్లో ఉండే రైతులందరికి కూడా వ్యవసాయం చేసుకునే కష్టకాలం రాబోతుందని అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. అదేవిధంగా సింధు బేసిన్ నుంచి పాక్కు 154.3 మిలియన్ ఎకరాల అడుగుల నీటిని ఏటా సరఫరా చేస్తుంది. ఆ దేశ ప్రజల యొక్క ఆహార భద్రతకు ఇది చాలా కీలకం. అంటే వాళ్ళకి ఇంకా ఫుడ్ వ్యవసాయం చేయలేరు. వ్యవసాయం తయారు చేస్తే రైస్ కానివ్వండి, గోధుమలు కానివ్వండి, ఇటువంటి లాంటి వాళ్ళ ముఖ్యమైన అవసరమైన పంటలు పండించుకోగలరు. ఆ పంటల్ని ఆ రాష్ట్ర ప్రజలకి ఫీడింగ్కి పంపించుకునే అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ ఆగిపోవడం వల్ల వ్యవసాయం ఆగిపోతుంది. వ్యవసాయం ఆగిపోవడం వల్ల రైతులకి, అదేవిధంగా అక్కడ దేశ ప్రజలకి ఆహారం అందనటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఇప్పటికే పాకిస్తాన్ దేశం మనం చూసినట్లయితే అక్కడ నీటి కరువు చాలా ఎక్కువ ఉంది. అంటే వాళ్ళకి వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ పాకిస్తాన్లో. ఆ దేశ ఇరిగేషన్ మేనేజ్మెంట్ అధ్వాన స్థితికి చేరిపోయింది. అంటే ఇరిగేషన్ అంటే ప్రాజెక్ట్స్ లేక, వాటర్ సప్లై సరిగ్గా చేసుకోలేక, వర్షం నుంచి పడిన నీళ్లను స్టోరేజ్ చేసుకోలేక, వాళ్ళకి చేతగాక, తెలియక, ప్రాజెక్టులు సరైనవి లేక, డ్యామ్లు సరిగ్గా లేక, వాళ్ళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి. భూగర్భ జలాలు అయితే పూర్తిగా ఎండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఉప్పు నీరు వచ్చేస్తూ ఉంది. అంటే సముద్రం నీరంతా ఊరి ఉప్పు నీరు వస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. పాకిస్తాన్ విద్యుత్కు కీలకమైన మంగళ డ్యామ్ను జీలం నదిపై నిర్మించారు. ఇది ఏటా ఆ దేశ విద్యుత్ ఉత్పత్తిలో 8% ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇక సింధు నదిపై నిర్మించిన తర్బేలా డ్యాము పాక్ వినియోగంలో 16% సమానమైన విద్యుత్తును తయారు చేస్తుంది. తాజాగా సింధు జలాల ఒప్పందంతో పాక్లో 24% జల విద్యుత్పై ప్రతికూల ప్రభావం పడనుందని అయితే చాలా క్లియర్గా మనకి అర్థమైపోతుంది. ఎందుకంటే ఏదైతే మంగళ డ్యామ్ నుంచి 8%, తర్బేలా డ్యామ్ నుంచి 16%, అంటే టోటల్ 24% విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోబోతుందని అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ రాష్ట్రంలో విద్యుత్ కొరత కూడా త్వరలోనే ఉండబోతుందని అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. మరోవైపు తమకు ఇప్పటికే వస్తున్న నీటి నిల్వ చేసుకునే సామర్థ్యం పాక్ లేదు. అక్కడ మంగళ, తర్బేలా డ్యాములు కేవలం 14.4 MF నీటిని మాత్రం నిల్వ చేయగలవు. పాక్ వాటాగా ఏటా లభించే నీటిలో ఇది 10% మాత్రమే సమానం. కాబట్టి ఓవరాల్గా భారతదేశం తీసుకున్నటువంటి ఈ సింధు జలాల ఒప్పందం రద్దు ఏదైతే ఉందో, భారతదేశం యొక్క అవసరాల్ని, అంటే పాకిస్తాన్కి భారతదేశంతో ఉండే అవసరాలని పెంచుతూ, భారత్ లేనిదే, భారత్ కానీ ఈ ఒప్పందాన్ని రివర్స్ చేసుకోకపోతే పాకిస్తాన్లో ఉండే రైతులకి వాటర్ లేక వ్యవసాయం చేయలేరు. వ్యవసాయం చేయకపోతే తినడానికి తిండి దొరకదు. విద్యుత్తు సరఫరా ఆగిపోతుంది. కాబట్టి పాకిస్తాన్ మొత్తం కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుందని అయితే చాలా క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది. ఇంకా తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితికి పాకిస్తాన్ వెళ్ళిపోతుంది. ఈరోజు భారతదేశం తీసుకున్నటువంటి ఈ సింధు జలాల ఒప్పందం రద్దు ఏదైతే ఉందో, దీనివలన పాకిస్తాన్కి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఒకవేళ ఇబ్బంది కలగకపోవచ్చు. భవిష్యత్తులో వాళ్ళు తీవ్రమైనటువంటి సంక్షోభం ఎదుర్కోవడం అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నీటి ప్రవాహాన్ని వెంటనే ఆపడం సాధ్యం కాకపోవచ్చు, కానీ సింధు జలాలను నిల్వ చేయడానికి, మళ్లించడానికి తగిన వసతులు వాళ్ళ దగ్గర లేవు. ఇప్పటి వరకు ఉన్న ఒప్పందం కారణంగా సింధు, జీలం, సినాబ్ నదుల ప్రవాహానికి ఆటంకం కలిగించే నిర్మాణాలు చేపట్టలేదు. కాకపోతే తక్షణమే 15 నుంచి 10% ప్రవాహాన్ని మాత్రం భారతదేశం తగ్గించవచ్చు. ఈ ఒప్పందం నిలిపివేతతో భారతదేశం స్వేచ్ఛగా నిర్మాణాలు చేపట్టుకోవచ్చు ఈ నది మీద. ఎవడో అడిగేవాడు ఉండడు. ఇక్కడ కానీ భారీ డ్యాములకు
వేళ సమయం పట్టకుండా ఎంత త్వరగా కానీ అంత త్వరగా భారతదేశం కానీ పూర్తిగా చేసుకోగలిగితే పాక్ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా గొంతు ఎండినట్లే. మహా అయితే పాకిస్తాన్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్తుంది, లేదా ఐక్యరాజ్య సమితికి వెళ్ళి గొడవ చేసుకున్నది. దీనివల్ల ఒరిగేది ఏం లేదు వాళ్ళకి. అమ్మా అయ్యా అని బతిలాడుకొని భారతదేశంతో సత్సంబంధాలు పెట్టుకొని భారతదేశంతో రాజీకి వచ్చేసి మళ్ళీ ఈ సింధు జలాల ఒప్పందాన్ని వాళ్ళు రివర్స్ చేసుకుంటే, ఒప్పందాన్ని వాళ్ళు మళ్ళీ కుదుర్చుకుంటే తప్ప దీనివల్ల భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది లేదు. పూర్తిగా ఇబ్బంది పడబోయేది పాకిస్తాన్లో ఉండే పౌరులు, పాకిస్తాన్లో ఉండే వ్యవసాయదారులు, పాకిస్తాన్లో ఉండే రైతులు, పాకిస్తాన్లో ఉండే ప్రతి ఒక్క పౌరుడు కూడా భవిష్యత్తులో చాలా ఇబ్బందికి గురవుతారని అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది.